హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే పుదీనా ఉల్లిగడ్డ వాడప్ప చేసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మిక్సీ జార తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డ పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిగడ్డ వేసుకుందాం. పచ్చిమిర్చి, పుదీనా ఎక్కువ పడుతుందండి. క్వాలిటీని బట్టి పుదీనా పెంచుకోండి. కొత్తిమీర, దీన్నంతా గ్రైండ్ చేసుకుందాం. పిండి నేను 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను. నువ్వులు, ఇవి మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. వామ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, ఇవి మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి సూపర్గా ఉంటుంది. ఉప్పు టేస్ట్కి సరిపడా. ఇప్పుడు పేస్ట్ చేసింది మొత్తం పిండిలో వేసి బాగా కలిపే విధంగా కలుపుకుందాం. ఇది వాటర్ అవసరం ఉండదు. ఇలా పేస్ట్ చేసిన దాన్ని మొత్తం పిండిలో వేసి తడుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా తక్కువ పడితే లైట్గా కొన్ని చల్లుకొని పిండి అంతా ముద్దొచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపి ముద్దలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఇవి సైజును పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా, సైజును బట్టి మనం ఉండలు చేసి పెట్టుకుందాం. ఇలా ఉండలు చేసుకోవాలి. ఇవి పిల్లలు ఎంతగానో ఇష్టపడి తింటారు. సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. పుదీనా ఉల్లిగడ్డ వాడప్ప సూపర్ టేస్ట్. తింటే ఆహా అనాల్సిందే. ఇలా అన్నీ చుట్టూ పెట్టుకొని నేను ఆయిల్ కవర్ తీసుకుంటున్నాను. అప్పడాలు వస్తే మిషనరీ ఉన్న దాంతో యూజ్ చేయొచ్చు, కానీ నేను ఆయిల్ కవర్తో ఒత్తేస్తున్నాను. ఇది మీకు నచ్చే సైజుని బట్టి ఇలా ఒత్తుకొని ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. అన్నీ ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిగడ్డ వాడప్ప రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలానే అన్నీ ఒత్తేసుకుంటే అయిపోతుంది. మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే నాకు కామెంట్లో తెలపండి, నేను ట్రై చేస్తాను.
ఎంతో టేస్టీగా ఉండే పుదీనా ఉల్లిగడ్డ వడప రెడీ ఫ్రెండ్స్.